అంటున్నారు ఈసారి చదరంగం కాదు రణరంగం ఉండబోతుంది అంటున్నారు. అండ్ అలాగే కామనర్స్ సెలక్షన్ కూడా మనం చూసాం అగ్ని పరీక్ష పేరుతో. ఓవైపు చాలా సీక్రెట్గా సెలబ్రిటీల సెలక్షన్ జరుగుతూ ఉంటే, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ చర్చ జరుగుతూ ఉంటే, సెలక్షన్ జరుగుతుంటే, మరోవైపు కామనర్స్ సెలక్షన్ ఎలా జరిగిందో మనం చూసాం. నవదీప్ అలాగే మరికొంతమంది టీం కలిసి శ్రీముఖి యాంకర్గా చేశారు. ఒక పాపులర్ షో ఒకటి నిర్వహించారు అగ్ని పరీక్ష బిగ్ బాస్కి అంటూ. ఆ తర్వాత అందులోంచి కొంతమంది సెలెక్ట్ చేశారు. మరి కొంతమంది ప్రముఖ నటుల్ని, సీరియల్ ఆర్టిస్టులని, యాంకర్స్ని, కామెడియన్స్ని ఇలా అందరినీ కలిపి మరొక గ్రూప్గా తయారు చేశారు. ఇప్పుడు ఈ 2 గ్రూప్స్ మధ్య పోటీ ఉండబోతుందా? నాగార్జున అంటున్నారు, చాలా సందర్భాల్లో చెప్పారు ఈసారి 2 హౌస్లు ఉండబోతున్నాయి, ఒక హౌస్ కాదని. అలాగే అగ్ని పరీక్ష పెట్టి కొంతమంది కామనర్స్ని సెలెక్ట్ చేశారు. అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్గా ఈ సీజన్ ఉండబోతోందా అనేటువంటి చర్చ ఎప్పటి నుంచో నడుస్తుంది. లేదంటే మిక్స్ చేసి వాళ్ళందరినీ 2 గ్రూప్స్గా డివైడ్ చేయబోతున్నారా? ఎలా చేయబోతున్నారు? కొన్ని థీమ్స్ ఉండబోతున్నాయి అంటున్నారు. ఈ మధ్య కాలంలో, నేను పేరు రివీల్ చేయడం లేదు, ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయినటువంటి ఒక షో, ఒక వెబ్ సిరీస్కి సంబంధించిన థీమ్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇలా ఇప్పటికే హౌస్కి సంబంధించి కొన్ని గ్లిమ్స్ రిలీజ్ చేసిన విషయాన్ని కూడా మనం చూసాం. మొత్తం మీద ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా కింగ్ బిగ్ బాస్ సీజన్ 9ని మలచబోతున్నారు అంటూ చర్చ నడుస్తోంది. ఒకసారి లిస్ట్ మనం చూద్దాం, ఎవరెవరు ఉండే అవకాశం ఉంది బిగ్ బాస్ సీజన్ 9లో. మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఏంటి? ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళే అక్కడ కూడా ఉండబోతున్నారంటూ చర్చ నడుస్తుంది. చాలా కాన్ఫిడెన్షియల్గా సెలెక్ట్ చేశారు అంటూ తెలుస్తుంది. ఆల్మోస్ట్ కొంత ప్రోమో రిలీజ్ చేశారు, ఎవరెవరు వెళ్ళబోతున్నారనే దానికి సంబంధించి బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆర్టీవీ దగ్గర కూడా ఒక లిస్ట్ ఉంది రెడీగా. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని పేర్లు చదివాను. మనందరికీ తెలుసు ఇమాన్యుయల్, ప్రముఖ కామెడియన్, ఎస్పెషల్లీ జబర్దస్త్ షో ద్వారా చాలా పాపులర్. బయట కొన్ని షోస్ కూడా చేస్తూ ఉంటారు, కామెడీ స్కిట్స్ చేస్తూ ఉంటారు. సో ఇమాన్యుయల్ వెళ్తున్నారంటూ తెలుస్తుంది. కమెడియన్ సుమన్ శెట్టి ఉన్నారంటూ, 7 బ్రైజీ, బృందావన్ కాలనీతో పాటు చాలా తెలుగు సినిమాల్లో సుమన్ శెట్టి చేశారు. సుమన్ శెట్టి కూడా ఈసారి ఉండబోతున్నారు అంటూ తెలుస్తుంది. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్. ఆ తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్, చాలా పాపులర్, చాలా కాంట్రవర్షియల్. అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య మనందరికీ తెలిసిన విషయమే. రమ్య చాలా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్తో చాలా పాపులర్ ఉన్నారు. అలాగే సినిమాల్లో కూడా చేశారు ఈ మధ్య, మనం చూస్తూనే ఉన్నాం. సో అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య వెళ్తున్నారు అంటున్నారు. సీరియల్ నటుడు భరణి శంకర్, మనకు తెలిసిన శ్రవంతి అనే సీరియల్తో ఫేమ్ అయ్యారు. తర్వాత హీరోయిన్ ఆశా షైని నరసింహనాయుడులో బాలకృష్ణ సరసన చేశారు. అలాగే చాలా సినిమాల్లో చేశారు, మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సెట్ ఆఫ్ సీరియల్స్లో, మూవీస్లో చాలా వాటిలో వరుసగా చేసుకుంటూ వచ్చిన విషయం మనకు తెలిసి. నువ్వు నాకు నచ్చావు సినిమాలో కూడా ఉన్నారు. ఆ తర్వాత చూస్తే సీరియల్ నటి తనూజా గౌడ, ముద్దమందారం సీరియల్ ఫేమ్ తనూజా గౌడ ఉన్నారంటున్నారు. అలాగే ఫోక్ సింగర్ రాము రాథోడ్ని ఈ మధ్య ఆర్టీవీ కూడా ఇంటర్వ్యూ చేసింది. బిగ్ బాస్లోకి వెళ్ళబోతున్నారా అనే ప్రశ్న అడిగినప్పుడు కూడా కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పారు. కానీ అప్పటికే ఆల్మోస్ట్ బయట ప్రచారం జరిగింది రాము రాథోడ్ వెళ్తున్నారని. చాలా బొంబాయికి రాను అనే సాంగ్ ఎంత పాపులరో మనకు తెలిసిందే. వాటితో పాటు మరికొన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత హీరోయిన్ సంజనా గల్రాని మనందరికీ చాలా సుపరిచితం. బుజ్జిగాడు సినిమాలో మనం చూసాం, శ్రేయకి సిస్టర్గా చేశారు. అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేశారు, తమిళ సినిమాలు చేశారు, కన్నడ సినిమాలు చేశారు, ఇలా చాలా సినిమాల్లో చేశారు. ఆ తర్వాత కొరియోగ్రఫర్ శ్రేష్ఠి వర్మ మనందరికీ తెలుసు, ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ కొరియోగ్రాఫర్గాను, అలాగే కాంట్రవర్షియల్ కొరియోగ్రాఫర్గా కూడా మనందరికీ సుపరిచితమే. ఒక ప్రముఖ డాన్స్ మాస్టర్కి సంబంధించిన విషయంలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పుడు నేను ఆ పేరు తీయడం లేదు. ఆ డాన్స్ మాస్టర్కి సంబంధించిన ఇష్యూస్ ఎట్లయింది, హీఈస్ లివింగ్ హిజ్ లైఫ్, హీస్ గాట్ మూవీస్, హీస్ గాట్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఆ టాపిక్ తీసుకురావడం లేదు ఎక్కువ. తర్వాత యాక్టర్ హర్షిత్ రెడ్డి ఉన్నారు, శుభం, అలాగే కల్కి సినిమాల్లో చేశారు. మనకు తెలిసిందే కల్కిలో చేశారు ఒక ముఖ్యమైనటువంటి రోల్ ప్రభాస్. అందులో కల్కి ఉన్నారు కదా, తను హ్యాండ్ కఫ్స్ వేసి తనకి దొరికిపోయి అక్కడ ఫైట్ సీన్లో అదంతా ఉంటారు కదా, ఈజ్ దట్ గై. తర్వాత శుభం అనే ఒక సినిమా చేశారు, సమంత మూవీ మనకు తెలిసిందే, సమంత ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఈ రీసెంట్గా రిలీజ్ అయింది, మంచి ఫేమ్ వచ్చింది. జుబేదా సుల్తానా, ప్రముఖ కమెడియన్, ప్రముఖ నటులు, అలీ వైఫ్
జుబేదా సుల్తానా కూడా వెళ్తున్నారంటున్నారు. జుబేదా సుల్తానా గురించి మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్లో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు, అలాగే ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తూ ఉంటారు. చాలామందికి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అలీగారితో కలిసి. ఈ నేపథ్యంలో జుబేదా సుల్తానా కూడా వెళ్తున్నారంటూ చర్చ జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా సెలబ్రిటీ లిస్ట్లో ఉన్నారు. ఇక అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయినటువంటి కామనర్స్ చూస్తున్నాం. మాస్క్మెన్ హరీష్ ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ అని ఒకరు ఉన్నారు, శ్రీజ, ప్రియా శెట్టి లేదంటే పవన్ డెమోన్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. నాగ ప్రశాంత్ లేదా మనీష్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళబోతున్నారు. సో కామనర్స్ నుంచి ఇటు సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో ఈ లిస్ట్ ఖచ్చితంగా వీళ్ళందరూ బిగ్ బాస్ హౌస్లో ఉండబోతున్నారంటూ తెలుస్తోంది. మరి ఈ చదరంగం కాదు రణరంగం అంటూ నాకు చెప్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతోంది ఈసారి, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి గత సీజన్స్ కంటే ఈ సీజన్ ఎలా డిఫరెంట్గా ఉండబోతుందో తెలుసుకున్న రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్ర, ఈసారి ఏంటి స్పెషల్? మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఆల్మోస్ట్ అంటే వీళ్ళందరూ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది అంటూ తెలుస్తుంది. చాలా గ్రాండ్గా ఈసారి లాంచ్ అవుతుంది. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటున్నారు. నాకు ఎలా ప్లాన్ చేస్తున్నారు? నందు, తెలుగు టెలివిజన్ రంగంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా చెప్పుకోవచ్చు బిగ్ బాస్. ఇప్పుడు ప్రారంభం కాబోయేది సీజన్ 9. ఈ 9th సీజన్ కూడా హోస్ట్ గా అక్కినేని నాగార్జుననే చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోలన్నీ కూడా మనం గత కొన్ని రోజులుగా టెలివిజన్ రంగంలో చూస్తూనే ఉన్నాము. సో నిన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ షూటింగ్ పార్ట్ అంతా కూడా నిన్న కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి ఆ టెలికాస్ట్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి మొదటి ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించి తెలుగు సినిమా రంగం నుంచి, అలాగే టెలివిజన్ రంగం నుంచి, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా తెలుగు ప్రేక్షకులందరూ కూడా బాగా సుపరిచితులైన వ్యక్తుల్ని టీం సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే కామెంట్స్ ని కూడా కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. గతంలో గత 2 సీజన్ల నుంచి కూడా కామన్ మెన్స్ ని ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే ప్రవేశపెట్టారు. అయితే ఈసారి కామన్ మెన్స్ ని వాళ్ళకి సంబంధించి సెలక్షన్ కూడా చాలా గ్రాండ్ గానే చేశారు. గత సీజన్స్ లో విన్నర్స్, రన్నర్స్ ఇలాగా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జడ్జెస్ గా పెట్టి కామన్ మెన్ ని చేయడానికి ఇంటర్వ్యూలు, కొన్ని కాంటెస్ట్లు అన్ని రన్ చేశారు. దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఆ కామన్ మెన్స్ సెలక్షన్ నుంచి కొంతమందిని ఈ రోజు హౌస్ లోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా ఈసారి రణరంగమే అంటూ కూడా అక్కినేని నాగార్జున ప్రోమోలో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ హౌస్ అంటే ఒకటే ఉంది, ఇప్పుడు బిగ్ బాస్ లో 2 హౌస్లు ఉంటున్నాయి అని కూడా చెప్పారు. ఆ 2 హౌస్లకి ఎలాంటి వేరియేషన్ ఉంటుంది, ఏ హౌస్ లో ఎవరిని పెడతారు, ఎందుకు పెడతారు అనే ఉంచారు. సో ఈ సీజన్ కి సంబంధించి అయితే సినిమా రంగం నుంచి ఉంది, సంజనా గారు అని ఉంది, సుమన్ అలాగే కొంతమంది నటీనటులు టెలివిజన్ సోషల్ మీడియా ఉన్నారు. సో ఈసారి సీజన్ 9 అనేది ఒక రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరొకసారి మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర మనతో జాయిన్ అవుతారు. ఓవరాల్గా మనం చూస్తున్నాం ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్టీవీ ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్లే బిగ్ బాస్లో మీకు కనిపించబోతున్నారు ఈరోజు సాయంత్రానికి. కమెడియన్ ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, అలేఖ్య, చిట్టి పికెల్స్, రమ్య, సీరియల్ నటుడు భరణి శంకర్, హీరోయిన్ ఆశాశేని, సీరియల్ నటి తనుజ గౌడ, ఫోక్ సింగర్ రాము రాథోడ్, హీరోయిన్ సంజనా గల్రాని, కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ, యాక్టర్ హర్షిత్ రెడ్డి, జుబేదా సుల్తానా వీళ్ళు సెలబ్రిటీస్ లిస్ట్లో ఉంటే, కామనర్స్ లిస్ట్లో మాస్క్ మెన్ హరీష్, పవన్ కళ్యాణ్, శ్రీజ, అలాగే ప్రియా శెట్టి లేదా పవన్ డెమోన్, నాగ ప్రశాంత్ లేదా మనీష్ వీళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో మీకు ఈరోజు కనిపించబోతున్నారు. ఇది చదరంగం